హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 2, 3 తారీఖులో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. ఇవాళ శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 2, 3 తారీఖుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో మళ్ళీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు శ్రీలంకని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు అక్కడే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతోనే ఈరోజు రేపు కాస్త వర్షాలు విరామం ఇచ్చి 2, 3 తారీఖుల్లో మళ్ళీ రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 2, 3 తారీఖుల్లో అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతోనే 2, 3 తారీఖుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు భారీ ఉరుములు మెరుపుతున్న వర్షాలు పడే అవకాశం ఉన్నందు కారణంగా ప్రజలు ఆ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రేపు కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మళ్ళీ 2, 3 తారీఖుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో ఈ నెల 2, 3 తారీఖులో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో కూడా అక్టోబర్ 2, 3 తారీఖుల్లో వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో కూడా ఈ నెల 2, 3 తారీఖులో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎలా పడతాయంటే పక్కనే ఒక ఊర్లో పడితే మరో ఊర్లో పడకపోవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఆ 2 రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అక్టోబర్ 2, 3 తారీఖులో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు అక్టోబర్ 2, 3 తారీఖులో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉందని, ప్రజలు ఆ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.